బావ రూమ్కి వచ్చేసా. నా చెల్లంటే నీకు ఎంత ప్రేమ బావా. కల్లోకి కూడా ఇంకో అమ్మాయి రాకూడదని చెప్పి పడుకోకుండా కల్లో ఒత్తులేసుకొని చూస్తున్నావు. నువ్వు నిజంగా గ్రేట్ బావా. ఇప్పుడు నిజం చెప్పు, నిద్రపోయే వాళ్ళని చూడడం ఏంటి బావా, దరిద్రం కాకపోతేనే. ఒకసారి నీ చెల్లి మొహం చూడరా. చూసా, ఏముంది? నిద్రపోయేటప్పుడు డబ్బులు అడిగేటప్పుడు మాత్రమే ఉంటుందిరా నీ చెల్లి ఫేస్ మీద ఆ ప్రశాంతమైన ఎక్స్ప్రెషన్. ఒక్కసారి గనక కళ్ళు తెరిసిందంటే బేభత్సమో భయానకం. ఓహో. అప్పుడప్పుడు దీన్ని నిన్ను మొక్కల మొక్కల కింద నరికేసి మీ అమ్మ బాబు రుణం తీర్చేసుకోవాలనిపించేస్తుంటుందిరా నాకు. మరి పెళ్ళికి ముందు ఏం బీకావు? ఇలా నిద్రపోయి ఇప్పుడు చూసేసుకున్నావా? కోపాన్ని కంట్రోల్ చేసుకునే టాబ్లెట్లు వేసేసుకుని ఆహా. మహాపతివ్రతలాగా వినమ్రత పర్ఫార్మెన్స్ ఇచ్చేసింది. గుడ్డిగా నమ్మేసి బుద్ధులేని మగాళ్ళ జాబితాలో నేను కూడా జాయిన్ అయిపోయా. అంటే పెళ్లి చేసుకునే మగాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళే అంటావు బావా? మగాడి బుద్ధి పాకిస్తాన్లో న్యూక్లియర్ బాంబు రెండూ ఒకటే. ఎక్కడుందో తెలీదు, ఎలా వాడాలో అర్థం కాదు.